సీనియర్ కెమెరామెన్ చోటా కె నాయుడు, దర్శకుడు శంకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ వివాదం అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రామయ్య వస్తావయ్య గురించి. ఈ సినిమా గురించే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. రామయ్య వస్తావయ్య సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే హరీష్ శంకర్ అప్పటికే గబ్బర్ సింగ్ భారీ సినిమా అందించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో హరీష్ శంకర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమా భారీగా అంచనాలు పెరిగాయి. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ వచ్చి 10 ఏళ్లైన తర్వాత ఈ మూవీ గురించి చోటా కె నాయుడు చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. చోటా కె నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హరీష్ శంకర్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రామయ్య వస్తావయ్య మూవీ షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తనకు మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పారు. తనకున్న అనుభవంతో కొన్ని సూచనలు చేస్తే శంకర్ వాటిని పట్టించుకోలేదని అన్నారు. దీంతో హరీష్ ఏం చెబితే అదే చేసినట్టు చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చోటా కామెంట్లపై హరీష్ తీవ్రంగా స్పందించారు. ఓ లేఖను విడుదల చేశాడు. గౌరవనీయులైన చోటా కె నాయుడు అంటూ రామయ్య వస్తావయ్య మూవీ వచ్చి 10 ఏళ్లయ్యింది. తను ఎప్పుడూ చోటా గురించి తప్పుగా మాట్లాడలేదని హరీష్ చెప్పారు. మీరు మాత్రం నా గురించి తప్పుగా చెబుతున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మిమ్మల్ని తీసి వేరే వారిని పెట్టుకుందామని అనుకున్నా, కానీ దిల్ రాజు ఆపారు. గబ్బర్ సింగ్ నా మూవీ అని ఎలా అంటానో రామయ్య వస్తావయ్య కూడా నా సినిమానే అని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ సినిమా గురించి మాట్లాడటం ఆపండి అని అన్నారు. లేదంటారా? ఎనీ టైమ్ ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.